వ్యూస్ కోసం ఏదో చేస్తారు, చాలామంది చేతబడులు అంటున్నారు, చాలామంది తుని ప్రాంతంలో అమావాస్య రోజు చేతబడులు చేయడానికి నరబలి ఇవ్వడానికి ఇలాంటి పిల్లల్ని వాడుకుంటారని న్యూస్ కూడా తీసుకొస్తున్నారు. కొంతమంది గవ్వలు అంటున్నారు, కొంతమంది జాతకాలు అంటున్నారు. ఎవ్రీథింగ్ హెస్ బికమ్ యూస్లెస్. కానీ మనం సెన్సిబుల్గా ఆలోచించాలి. ఒక 2.5 సంవత్సరాల బిడ్డ, వాళ్ళ ఫాదర్ గణేష్, దాని తర్వాత మదర్ భవానీ, తప్పిపోయిన జ్ఞానేశ్వరి వస్తే తప్ప వాళ్ళ మొహంలో చిరునవ్వు ఉండదు. జ్ఞానేశ్వరి ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు. ఇంటర్ఫీర్ అయిన తర్వాత ఈరోజు హనుమాన్ బృందాలు కూడా సీరియస్గా వెతుకుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మృగ జంతువులు ఏమైనా అక్కడ ఏమైనా అటాక్ చేసి పిల్లపైన అనుకున్నారనుకోండి, బట్టలన్నా ఉండాలి, రక్తపు స్టెయిన్స్ అని ఉండాలి, కానీ అవి ఏం లేవు. కొండ చెలువులైనా ఏమన్నా అటాక్ చేసినా కూడా ఆ ప్రాంతంలో కొండ చెలువులు కూడా రావటం లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో కిడ్నాప్కి సిఐ గారు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్ గణేష్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఇది కాకుండా జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ భవానీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం లేదు, పాప వాళ్ళ నాన్నతో కొంతమందికి విభేదాలు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా కిడ్నాప్ చేశారా అన్న రీతిలో కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ చేశారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దాకా సర్చ్ జరుగుతుంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది కాకుండా మన అందరూ ఇంకోటి పట్టాలి, జల్లెడ పడుతున్నారు మొత్తం ఏరియాని. ఆ కొండ పక్కన ప్రతి ఒక్క ఏరియాని జల్లెడ పడుతున్నారు. పక్కనున్న గ్రామాల్లో మొత్తం సీసీటీవీలు ఎత్తుకుతున్నారు. ఎక్కడ అసలు కనీసం ఆనవాళ్ళు అనేవి లేవు. అండ్ సిహెచ్ అగ్రహారంలో సీసీటీవీ అసలు ఫెసిలిటీ లేనే లేదు. సో ఎక్కడ ఎతికినా కూడా పాప ఆచూకైతే లభించట్లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రోజు మార్చేసినప్పుడు ఇక్కడ పాప వాళ్ళ ఫాదర్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం అని అంటే లేదు, ఆయన్ని తీసుకెళ్ళిపోయి సిఐ గారు కాకినాడలో ఇంకేమైనా క్లూజ్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతారని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటారు. బట్ హియర్ సేక్ ఏంటంటే ఎస్, జ్ఞానేశ్వర్ వాళ్ళ ఫాదర్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పెడతారు. నేను చేసిన షోకి చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ రాశారు.